ఈస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఫాతిమా గారు 4వ తారీఖున మనం తలపెట్టినటువంటి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సన్నాహ సమావేశానికి విచ్చేసినటువంటి మన జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు అయినటువంటి వేణు గారు, ఇంతకు ముందు మాట్లాడి వెళ్ళినటువంటి మంగళగిరి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ విభాగపు అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి సోదరి సోదరుమణులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. ఆల్మోస్ట్ అందరూ కవర్ చేశారు. 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది, మీ అందరికీ తెలుసు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పిలుపు. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి, మన చోట అయితే ఇలాంటి చోట అయితే కలెక్టర్ గారికి, లేదు ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలకి, ఇంకా చిన్న నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఎంఆర్ఓలు ఉంటే ఎంఆర్ఓలకి ఒక మెమోరాండాన్ని సమర్పించాలి. ఏమిటి ఆ మెమోరాండం? ఎందుకు మనం ఇవ్వాల్సి వస్తుంది? మన గవర్నమెంట్ దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది. వారి సంవత్సర పరిపాలన చూశాం. మనమేమి అది చేయండి ఇది చేయండి అని మనమేమి అడగడంలా. మీరు చెప్పి ఎంతవరకు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చారా? నెరవేర్చలా. అంటే నెరవేర్చకపోతే నెరవేర్చకపోయాడు. మనం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశాడు. అమ్మ ఒడి ఇచ్చాం, ఆపేశాడు. రైతు భరోసా ఇచ్చాం, ఆపేశాడు. ఒక్క పెన్షన్ మాత్రం 4,000 చేసి ఇచ్చాడు. ఒకటి చేసి అన్నీ ఆపేశాడు. ఏంటిది? ప్రజలు ఎందుకు నీకు ఓట్లేశారు? మమ్మల్ని కాదని. జగన్మోహన్ రెడ్డి గారేమో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే అంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నావు కదా. అమ్మ ఒడి, దానికి ముద్దుగా పేరు మార్చాడు. తల్లికి వందనం అన్నాడు. మొత్తానికి వందనం పెట్టేశాడు. మొత్తం టోటల్గా మనం ఏం చేశాం? ఒక కుటుంబంలో 2 పిల్లలు చదువుకుంటుంటే ఒకరికి 15,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 15,000 ఒకరికి ఇస్తున్నాడు. నేను 2 ఉంటే 2కి ఇస్తా, 3 ఉంటే 3కి ఇస్తా, 4 ఉంటే 4కి ఇస్తా, మీకు ఓపుకుంటే మళ్ళీ కనండి 5-6 కూడా ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి. కబడ్డీ కోత పెట్టినట్టే 15,000 అని ఓదరు కొట్టి పారేశారు. ఉన్న 15,000 పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 15,000. మళ్ళీ నేను అంటున్నాడు మహానాడులో బళ్ళు తెరవగానే ఇస్తానంట. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి పోయిందో బళ్ళు తెరవలేదేమో, మూసి పారేశారా? గ్యాస్ బండ అది లేదు, ఇచ్చాను అంటున్నాడు. 1,59,00,000 ఉంటే గ్యాస్ కనెక్షన్లో 30 లక్షలు ఇచ్చి సర్దుకున్నాడు. 3 బండ్ల ముందు 1 బండి ఇచ్చాడు. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. ఆటో సంగతి కూడా అంటే ఆళ్ళ మోసం చేశాడు. నిరుద్యోగులు 3,000 అన్నాడు. శ్రీమంత్ రమారమణ గోవిందో ఏదీ లేదు. దీన్నే మోసం అన్నాం. మోసానికి మరొక పేరు వెన్నుపోటు అన్నాం. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తొస్తాడు, ఎవరు గుర్తురారు. అందుకని వెన్నుపోటు దినం అని పెట్టాం. అప్పుడు ఎన్టీ రామారావుని పొడిచాడు వెన్నుపోటు,
ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని రేపు 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అని గర్జించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను, మన పోతిన మహేష్ గారు, అదేవిధంగా మన వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటి అనుకున్నాం, మనం ఇక్కడ కూర్చుని మీరు జెండా పట్టుకోండి అంటే కాదు, మనం ప్రతి నియోజకవర్గం వెళ్దాం. తెనాలి వెళ్దాం, పొన్నూరు వెళ్దాం, తాడికొండ వెళ్దాం, గుంటూరు వెళ్దాం, గుంటూరు 2 వెళ్దాం, పత్తిపాడు వెళ్దాం. 7 నియోజకవర్గాలు తిరిగి అందరూ ఇలా కలుసుకొని రిక్వెస్ట్ చేసి చెప్తే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది, మనకి ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 3 రోజుల నుంచి అన్ని తిరుగుతున్నాం. ఇది ఆఖరిది. ఇవాళ ఫాతిమా గారు సాయంత్రం పెట్టారు, పొద్దునేమో పత్తిపాడు వెళ్ళి వచ్చాం. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గుంటూరు పట్టణం అనేటప్పుడు కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా. అదే పల్లెటూరులో అయితే బడబడమని వచ్చేస్తారు. కాస్త ఓపిక చేసుకోండి. మహిళలు, పెద్దలు, మన పార్టీలో ఉన్న కార్పొరేటర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కాస్త ఓపిక చేసుకుని రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున వచ్చి మన కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్లాగా ఉంటుంది కదా, అక్కడ టెంట్ వేస్తాం. 4 మాటలు విని నేను, ఫాతిమా గారు, పోతిన మహేష్ గారు, మన వేణు గారు అందరం కూర్చుందాం. 4 మాటలు చెప్పుకొని ఒక మెమోరాండం తీసుకెళ్ళి కలెక్టర్ గారికి సమర్పించి వద్దాం. దీనికి మీ అందరి సహకారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు చూశారు కదా సోషల్ మీడియాలో అరికాళ్ళ మీద ఎరగొట్టేశారు పోలీసులు, 2 సిఐలు తెనాలిలో నడి రోడ్డు మీద అన్యాయంగా అక్రమంగా ఎరగొట్టేశారంతే. ఇది ఇన్హ్యూమన్, మానవత్వం కాదు. పోలీసులు ఎరగొట్టడం మొదలైతే ఎవరిని అవుతారండి? ఇంకా ఎవరిని కొడతారు? ఇంకా కనపడ్డా కొడతారు. నేను ఏమంటానంటే, ఇవాళ హోంమంత్రి గారు, ఆమె పేరేంటి, వంగలపూడి అనిత గారు, మైక్ ముందే హోంమంత్రి, ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నాడు. ఈ కొట్టూరు సెక్షన్ కూడా అతనే. ఆమెకు తెలియదు అసలు పాపం. ఆమె చెప్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు, ఏ ముఖం పెట్టుకెళ్తున్నాడు అంటుంది. వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి తాగుతున్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే ఏంటి ఉద్దేశం? గంజాయి తాగేవాడిని, కేసులు ఉన్నవాడిని ఎరగొట్టేమనే చట్టం అంగీకరిస్తా? కోర్టు ఎందుకు? ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? పోలీసులే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరగొట్టేస్తే పోలా? న్యాయస్థానాలు అవసరం లేక వాళ్ళ ఉద్దేశం ప్రకారం, హోంమంత్రి గారి ఉద్దేశం ప్రకారం, పోలీసుల ఉద్దేశం ప్రకారం ఇక న్యాయస్థానాలు అవసరం లేదు. ఎవడైతే దొంగతనం చేస్తాడో, ఎవడైతే రౌడీజం చేస్తాడో, ఎవడైతే చీటింగ్ చేస్తాడో, ఎవడైతే రైటింగ్లో పాల్గొంటాడో, ఎవడైతే హత్యలు చేస్తాడో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. ఇక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎరగొట్టి పారేటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ మైక్ ముందు హోంమంత్రి గారు మాట్లాడుతున్నది ఏమని అడుగుతున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, తెనాలిలో 3 యువకుల్ని కొట్టారు, అతి దారుణంగా కొట్టారు పోలీసు వారు. వాళ్ళు దొంగలు కావచ్చు, నిజంగా మనకు తెలియదు వాస్తవాలు ఏంటో, దొంగలు కావచ్చు, గంజాయి తాగొచ్చు, రౌడీ షీట్ మీరు పెట్టొచ్చు, కానీ కొట్టే హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకు లేదు 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 అని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి వెళ్తున్నాడని మనం చేస్తున్నాం. మీకు చిత్రం, దానిలో ఒక న్యాయవాది ఉన్నాడు. ఆ దెబ్బలు తిన్నవాళ్ళు న్యాయవాది ఉన్నాడండి, చదువుకున్నాడు, బిఎల్ పాస్ అయినవాడు. ఆ న్యాయవాదిని కూడా కొట్టేశారు పోలీసులు. పోలీసులకు తుపాకీ ఇస్తారు ఎందుకు? కాల్చిపడేమనే. తుపాకీ ఎందుకు ఇస్తారు? కాల్చేమనే, రక్షణ కోసం ఇస్తారు. నా దగ్గర తుపాకీ ఉంది కదా అని కాల్చేస్తే, నా దగ్గర లాఠీ ఉంది కదా అని కొట్టేస్తే, నా దగ్గర లాకప్ ఉంది కదా అని అన్నను పెట్టేస్తే
ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మం కాదు, ఒక అరాచకమైన పాలన. మీరి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద ప్రజా సంఘాలు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఎన్ని కేసులు అండి, మన మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఓసారి జైలుకి వెళ్ళాడు, నెల 15 రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ ఆయన మీద మరో కేసు పెట్టారు. ఆయనకి ఏమి సంబంధం లేదు. నేను చెప్తున్నా, ఇద్దరు తెలుగుదేశం ముఠాలు కొట్టుకుంటే గుండ్లపాడు అనే విలేజ్లో ఇద్దరు చచ్చిపోయారు. దాన్ని తీసుకొచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి తమ్ముడిని పెట్టారు. ఎక్కడైనా మర్డర్ జరిగితే, డెడ్ బాడీ దొరికితే 302 వేసి మన పెడుతున్నారు, దొరకపోతేనేమో 307 వేసి మన పెట్టి లోపల వెళ్తున్నారు. నందిగం సురేష్ లోపల వేశారు, 307 అంట, చంపడానికి ప్రయత్నం చేశాడంట. ఈ రకంగా అతి దారుణంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మళ్ళా అంటుంది హోంమంత్రి గారు, డాక్టర్ సుధాకర్ని మీరు కొట్టలేదా? మేము ముందు వచ్చాం, ఏం అన్యాయం ఇది అంటే మీరు కొట్టారు కాబట్టి మేము కొడతామంటే ఏంటిది నాకు అర్థం కాలేదు. దుర్మార్గమైన రాజకీయం కాదా? ఒక విధంగా చెప్పాలంటే హోంమంత్రి గారు అంగీకరించారు, వాళ్ళు రౌడీలు అందుకని మేము కొట్టామని. అది చాలు శిక్ష పట్టడానికి. పోలీసులు ఎవరిని కూడా కొట్టే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరూ గమనించవలసింది ఏంటంటే, ఒక రాక్షస పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టడం, లోపలేసి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. భయపడవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు లోపలేసినా గుండె ధైర్యంతో జగనన్న సైనికులు ముందు కదలవలసినటువంటి అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా మనం పోరాడదాం. పోరాడిన తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు ప్రజలు, అయ్యో ఎందుకేసామని ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి, అనవసరంగా ఏదో ఇస్తాడని చేస్తే ఏమి ఇవ్వడం లేదు అని పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, మీరు చూశారు కదా ఎన్నికలు అయిపోగానే ఉన్న పరిస్థితి ఎలా ఉందో, సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం కదా. అప్పుడు ఇంతమంది వచ్చేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవలే, 11 సీట్లు వచ్చినాయి అని వెనక ముందు ఆడుతున్న రోజుల నుంచి లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుందనేటువంటి భావన ప్రజల్లో మళ్ళీగా స్టార్ట్ అయింది. ఇప్పుడేం బయటపడరు. నేను బయటపడడానికి కేసులు పెడతాను, భయం. మెల్లబోటు వాళ్ళని బయటపడతాం, పనులు కావని కేసులు పెడతారని. ఇంకో సంవత్సరం రాగండి, ఇందాక మన వేణు గారు చెప్పారు కదా, అందరూ బయటపడతారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి మీకు మనవి చేసేది ఏంటంటే, రేపు 4వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం కలెక్టరేట్కి పెద్ద ఎత్తున మీరు రావాలని, వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి శభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజా పోరాటాలు చేస్తుంది అని ప్రజలు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అరే జనం బ్రహ్మాండంగా వస్తున్నారా, వీళ్ళకి మనకి నూకలు చెల్లిపోతాయి, అందువల్ల మళ్ళీ మనం హామీలను అమలు చేయాలనేటువంటి జ్ఞానం వారికి కలిగే విధంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం వారు కనువిప్పు కావాలని, రేపు జరగబోయే వెన్నుపోటు దినాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని విజయవంతం చేసే కార్యక్రమం చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఫాతిమా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.